మహేంద్రపురం అనే రాజ్యంలో ఒక సైనికుడు ఉండేవాడు. అతనికి ఒక గాడిద ఒక గుర్రం ఉండేవి. రాజ్యానికి కావలసిన సరుకులను, కట్టెలను గాడిదపై పెట్టి తెచ్చుకునేవాడు. గుర్రాన్ని మాత్రం యుద్ధ సమయంలోనూ, దూర ప్రాంతాలకు వెళ్లాల్సినప్పుడు లేదా రాజధానికి వెళ్లాల్సినప్పుడు మాత్రమే గుర్రాన్ని ఉపయోగించేవాడు. అందువల్ల ఆ గుర్రానికి బాగా పొగరెక్కింది. ఓ రోజు గాడిదతో గుర్రం ఇలా అంది, చూశావా, నిన్ను బరువులు మోయడానికి ఉపయోగిస్తాడు, నన్ను మాత్రం ముఖ్యమైన పనులకు వెళ్లడానికి మాత్రమే ఉపయోగిస్తాడు అని హేళన చేసింది. గాడిద గుర్రానికి ఏం సమాధానం చెప్పకుండా శాంతంగా ఉండింది. మరుసటి రోజు మహారాజును చూడడానికి సైనికుడు గుర్రాన్ని తీసుకువెళతాడు. చూశావా, ఈరోజు నేను మహారాజుగారిని చూసి వచ్చాను. నువ్వేం చేశావు? రోజు ఆ గొడ్డు చాకిరీ చేయడమేగా అంటూ గాడిదతో వెటకారం ఆడింది. నీకంటే నేను గొప్పదానని ఒప్పుకోవచ్చు కదా అని గుర్రం గాడిదతో అంది. గుర్రం మాటలకు గాడిదకు విసుగు పుట్టింది. ఎలాగైనా ఈ గుర్రానికి బుద్ధి చెప్పాలని గాడిద అనుకుంది. మరుసటి రోజు ఆ సైనికుడు గాడిదతో, త్వరగా పద, మనకి ఈ రోజు చాలా పని ఉంది. పక్క ఊరికి వెళ్లి సరుకులు తెచ్చుకోవాలి అని అంటాడు. అయితే ఆ గాడిద ఆ సైనికుడితో, అయ్యా, నాకు ఈ రోజు ఆరోగ్యం బాగాలేదు, నేను ఈరోజు బరువులు మోయలేను, నన్ను క్షమించండి అని అంది. ఆ మాటలు విన్న సైనికునికి గాడిదపై జాలివేసి బాగా ఆలోచించి గుర్రాన్ని తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటాడు. ఇక ఏ ఆలస్యం చేయకుండా గుర్రాన్ని తీసుకుని పక్క ఊరికి వెళ్లి బోలెడన్ని సరుకులు కొంటాడు. కొన్న ఆ సరుకుల్ని గుర్రంపై వేసి తన రాజ్యానికి బయలుదేరుతాడు. ఆ గుర్రం ఆ సైనికుడు వేసిన బరువులు మోయలేక దారి మధ్యలో సంచుల్ని కింద పడివేస్తోంది. అది చూసిన సైనికుడు కోపంతో తన కొరడాతో గట్టిగా 2 దెబ్బలు తగిలిస్తాడు. మళ్లీ తన గుర్రంపైన ఎక్కించి తను కూడా ఎక్కుతాడు. ఆ గుర్రం ముక్కుతూ, ములుగుతూ రాత్రికల్లా ఎలాగోలా ఇంటికి చేరుకుంటుంది. ఆ గుర్రాన్ని చూసిన గాడిద, ఏమీ మిత్రమా, ఈరోజు బాగా అలసిపోయినట్లు ఉన్నావు అని అడుగుతుంది. అప్పుడు ఆ గుర్రం సిగ్గుతో, నన్ను క్షమించు మిత్రమా, నీవు మోస్తున్న బరువును తక్కువ అంచనా వేశాను. ఇన్నాళ్లు నేనే గొప్పదాన్ని అని గర్వపడేదాన్ని, ఎవరి పని వాళ్లకు గొప్పది అంటూ పశ్చాత్తాపపడింది. ఆ మాటలు విన్న గాడిదకు జాలివేసి, అయ్యో మిత్రమా, బాధపడకు అంటూ సానుభూతి తెలిపింది. ఇక ఆ రోజు నుంచి ఆ గాడిద, గుర్రం 2 మిత్రులుగా మారిపోయాయి. చూశారా, పిల్లలు ఒకరు చేస్తున్న పనిని చూసి మనం తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ల పని మనం చేస్తే ఆ కష్టం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఎదుటివారు చేస్తున్న పనిని చూసి మనము నవ్వకూడదు. వీలైతే ఎదుటివారికి సహాయం చేయాలి. ఈ వీడియో నచ్చిందా? ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.